హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి స్టూడియోస్. హ్యాపీ బర్త్డే ఎస్పి చరణ్ సార్, హ్యాపీ బర్త్డే. ఎస్పి బాలు గారిని 1000 ఏళ్ల పాటు, మరో 1000 ఏళ్ల పాటు స్మరించుకునే ఏకైక గొంతు ఎస్పి బాలు గారిలోని ఉన్న ఒక అటాచ్మెంట్, ఒక అనుబంధపు స్వరాన్ని మనం వారసత్వంగా వినాలన్నా, చూడాలన్నా, ఆస్వాదించాలన్నా మనకున్న ఏకైక గొంతు ఎస్పి చరణ్ గారిది. ఈ మాట కొంతమందికి అది అతిశయోక్తిగా ఉండొచ్చేమో గాని ఎస్పి బాలు గారి పాటలు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పాడుతూ ఉంటారు. ఆయన్ని, ఎస్పి బాలు గారిని అనుకరిస్తూ ఉంటారు. ఎస్పి బాలు గారిలా పాడేవారు లేరా? ఆయనలా అంత మాధుర్యంగా ఆయన పాటల్ని తరతరాలు వినిపించేవారు లేరా అంటే ఎంతో మంది ఉన్నారు. హృదయం ద్రవించేలా, స్రవించేలా, స్పర్శించేలా, స్పందించేలా ఉంటేనే అది ఎస్పి బాలు గారి పాటలో మనకున్న అనుబంధాన్ని వెతుకుంటూ ఉంటాం. ఇందాక అనుకున్నట్టు ఎస్పి బాలు గారి పాటల్ని పాడేవాళ్ళు కొన్ని వేల మంది, లక్షలాది మంది ఉన్నారు. ఆయన్ని యాస్టేజ్ గా, ఆయన గొంతుని ఉన్నది ఉన్నట్టు ఇమిటేట్ చేసే వేలాది గొంతులు మనకి ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఆయనలో ఉన్న ఒక మాధుర్యం, ఆయనలో ఉన్న ఆ గొంతులో ఉన్న ఒక అటాచ్మెంట్, ఆయనకి ఒక శ్రోతకి ఉన్న అటాచ్మెంట్ని మళ్ళా మనం స్పర్శించాలన్నా, దక్కించుకోవాలన్నా కేవలం ఒకే ఒక సింగర్ ఎస్పి చరణ్ మాత్రమే. ఎస్పి చరణ్ పాడిన పాటలు మామూలు పాటలు కాదు. ఎస్పి బాలు గారు ఎలా అయితే ఆయన పాటలు 10 కాలాల పాటు ఒల్లి వేసుకుంటున్నామో, ఎస్పి చరణ్ పాడిన పాటలు కూడా అలాంటివి. ఎస్పి బాలు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న, ఆయన వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నమో, లేదంటే అనువంశికంగా ఆయనకు అబ్బిన సంగీత పాండిత్యమో గాని, ఎస్పి చరణ్ చాలా చిన్న వయసులోనే వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ పరిచయమైన ప్రవేశంలోనే ఎస్పి గారిలో ఉన్న దాటి, ఎస్పి గారిలో ఉన్న మాధుర్యం, ఎస్పి గారిలో ఉన్న వాయిస్ త్రో, ఎస్పి గారిలో ఉన్న సాహిత్య పటిమ, ఎస్పి గారిలో ఉన్న అటాచ్మెంట్, ఎస్పి బాలు గారి పాట ఇంకా 10 కాలాల పాటు నిలవాలంటే ఎస్పి చరణ్, ఆయన అబ్బాయి ఎస్పి బాలు గారి అబ్బాయిని ఎంత వినియోగించుకుంటే అంత ఎస్పి బాలు గారు మన మధ్య ఉన్నట్టు.